హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడుపు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు ఎగ్ రోల్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఇది నేను చపాతీ చేసుకోవడానికి కూడా తీసుకున్నాను. సో మీరు కొంచెం అయినా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది మైదాతో చేసుకుంటారు. నేను హెల్తీగా ఉండాలని గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కనుక మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ యాడ్ చేశాను చిన్న స్పూన్తోని. అండ్ కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ వేసుకుంటే కనుక సాఫ్ట్గా వస్తుంది. సో వీటిని మొత్తంగా సాల్ట్ ఆయిల్ మొత్తంగా కలిసేటట్లు కొద్దిసేపు కలుపుకొని నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో వీటిని కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చపాతీ పిండిలో నేను రెడీ చేసుకున్నాను. సో వీటి మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. 1 స్పూను. సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే కనుక త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలాగా చేసి కొద్దిగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వీటిని చిన్న బాల్ సైజ్ తీసుకొని చపాతీ పిండి ముద్దంతా తీసుకొని చపాతీ పిండిలో పరాటాలాగా మనము పరాటా షేప్లోని చేసుకోవాలి. సో ఈ విధంగా నేను చేసుకున్నాను ఒక పెద్ద పరాటా సైజు. వీటిని ఇప్పుడు పెనం మీద వేసుకొని నేను ఆయిల్ని యూజ్ చేయట్లేదు. 2 పక్కల తిప్పుకొని లైట్గా కాల్చుకోవాలి పచ్చిదనం పోయేలా. సో ఈ విధంగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీకు ఎన్ని పరాటాలు కావాలని అనుకుంటే అన్ని రోల్స్తో సరిపడా చపాతీలని ఇలాగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. కావాలంటే మీరు వీటికి ఆయిల్ అప్లై చేసుకొని చపాతీలను కూడా చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఎగ్ రోల్ని తయారు చేసుకోవచ్చు. కానీ నేను షాప్ స్టైల్లోని షాప్లో అయితే కనుక ఇలాగే పచ్చిదనం పోయేలా కొంచెంగా లైట్గా వేయించుకొని ఉంచుకుంటాడండి. సో నేను ఆ విధంగా చేస్తున్నాను, షాప్ స్టైల్లో చేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సలాడ్ కోసం నేను దోసకాయని తీసుకున్నాను. ఒక దోసకాయని తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కూడా మీరు తరుక్కోవచ్చు. సో నెక్స్ట్ 1 క్యారెట్ తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము ఎగ్ వేసుకున్నప్పుడు కూడాను సాల్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. అండ్ సాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకోండి. అండ్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి 1/4 టీ స్పూన్. ఇప్పుడు వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం సలాడ్కి మొత్తం అప్లై చేసుకోవాలి. మొత్తంగా కలుపుకుంటే కనుక మొత్తం కలిసిపోతుంది. సో వీటిలోనే ఇలా చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నేను ఎగ్ రోల్కి 2 ఎగ్స్ని తీసుకుంటున్నానండి. మీరు 1 ఎగ్ కూడా తీసుకోవచ్చు. 2 ఎగ్స్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకే 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. సో పరాటా అనేది కొంచెం పెద్దది కాబట్టి నేను 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. చిన్న సైజు అయితే కనుక 1 ఎగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలండి. సో అదే ప్యాన్ మీద కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. సో వీటిలో ఎగ్ మిశ్రమాన్ని మొత్తంగా యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా ఆమ్లెట్ లాగా యాడ్ చేసేసుకోండి. 2 వైపులు చక్కగా తిప్పుకుంటే కనుక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పక్కనే పెట్టుకున్న చపాతీని వీటి మీద వేసేసుకోవాలి. సో ఇలాగా చేసుకొని
కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ముందు ఆయిల్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే కనుక ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా శుభ్రంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకొని పక్కన తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేని. 2 ఎగ్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను పక్కన తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే సలాడ్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా పక్కనే పెట్టుకున్న సలాడ్ని యాడ్ చేసేసుకోవాలి కొద్దిగాను మొత్తంగా కూడా. ఇందులో మీరు నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ మనం పొటాటో కర్రీని చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ ఎగ్ రోల్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలోని పోస్ట్ చేస్తాను అవి ఎలా చేయాలో. ఇప్పుడు నేను ఇందులోని చిటికెడు చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా కిడ్స్ కోసం చేస్తున్నానండి, అందుకే నేను యూజ్ చేయట్లేదు. ఇందులో టమాటా కెచప్ని యూజ్ చేస్తున్నాను. అండ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో గ్రీన్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చిన విధంగా మరి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను షాప్ స్టైల్లోనే మీకు చూపించడానికి ఇలాగ అప్లై చేస్తున్నాను. ఇంకా మసాలాలు కావాలంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇందులోని. సో ఈ విధంగా వీటిని రోల్ చేసేసుకోవాలి. అండ్ వీటిని నేను ఫాయిల్ పేపర్ తీసుకున్నాను. సో మీరు నార్మల్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే మీరు సర్వ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా చేసుకొని రోల్లో చేసుకుంటే కనుక మీకు ఎగ్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా వీడియోని మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చక్కగా మీ పిల్లలకైతే ఇలాగ ఈజీగా చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ.